ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క అంటే ఈ మొక్క కాళ్ళ నొప్పుల్ని మోకాళ్ళ నొప్పుల్ని చాలా బాగా తగ్గిస్తుందట. మనము పసర తీసిన ఆకుని ఎండబెట్టి ఉప్పుతో కలిపి కట్టినా కూడా. ఇదైతే మందార మొక్క మీ అందరికీ తెలిసిందే. ఈ చిన్న మొక్కలు అంటే రోడ్డు పక్కన ఊరికినే పెరుగుతూ ఉంటాయి. అంటే మన ప్రకృతిలో దేవుడు సహజంగా ప్రసాదించినటువంటి మూలికలను మనం ఎటు నిర్లక్ష్యం చేస్తాం. కనీసం తెలిసినప్పుడల్లా వాటిని వాడుకున్నప్పుడు ఏంటంటే ఒక మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇదిగో ఈ మొక్క గురించి కూడా చెప్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా ఈ మొక్క బాగా నొప్పులను తగ్గిస్తుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతూ ఉంటుంది రోడ్డు పక్కన. ఈ నేల ఉసిరి, ఈ మందార, ఇవన్నీ అయితే వీటికి ఏంటంటే పత్రహరితం ఉంటుంది కదా, అంటే ఆకుల్లో ఉండే హరితం. పైన సూర్యుడు ఆయన ఇచ్చే ఎనర్జీని తీసుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఎనర్జీని స్టోర్ చేసుకుని బతుకుతూ ఉంటాయి. సో ఆకుల్లో ఏంటంటే సూర్యరశ్మి కూడా ఉంటుంది, డి విటమిన్ ప్లస్ ఇలాంటి నొప్పులు తగ్గించే గుణాలు కూడా. మనం వెతకాలే కానీ చుట్టుపక్కల బోలెడని కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ మందారాకైతే తలలో చుండ్రు తగ్గిస్తుంది, ఇవన్నీ చాలామంది చెప్పే ఉంటారు. తర్వాత జుట్టు ఒత్తుగా పెరగడానికి సహకరిస్తుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మూడు వచ్చినప్పుడు మనకి గుర్తు వచ్చినప్పుడు వీటి గురించి చూసినప్పుడు మనం వివరించుకుంటూ పోదాం.